ఆదిపరాశక్తి కోరిన కోరికలు తీర్చే ఈదమ్మ తల్లి ఆలయం విగ్రహ పునః ప్రతిష్టోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని పురాతన చరిత్ర కలిగిన 90 ఏళ్ల ఈదమ్మ తల్లి ఆలయం విగ్రహ ప్రతిష్టోత్సవం వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు శృంగేరికి చెందిన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా ఆలయం విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగింది. రాతి గర్భాలయం, ఆళ్లగడ్డ శిల్పుల చేత మహామండపం, గోపుర నిర్మాణం, తమిళనాడు శిల్ప కళాకారుల చేత మహాబలిపురంలో అత్యంత శ్రేష్టమైన కృష్ణశిలతో తయారు చేయించిన ఈదమ్మ తల్లి, ఈదముడు, ఎల్లమ్మ తల్లి విగ్రహాలను నూతనంగా తయారు చేయించి పునఃప్రతిష్ఠించారు. కొల్లాపూర్ గ్రామం నందు నాగర్ కర్నూలు జిల్లా యందు శ్రీ ఈదమ్మదేవి, ఎల్లమ్మదేవి, పోతురాజస్వామి వారి యొక్క ప్రయాణిక ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములు గత 2 రోజుల నుంచి ఈరోజు ప్రయాణిక దీక్షతో 3 రోజుల పర్యంతంగా మహావైభవోపేతంగా వైదికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచవేదంగా 5 దంపతులతోటి నవ బ్రాహ్మణ విధంగా 9 మంది వేద పండితుల చేత ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కొల్లాపూర్ గ్రామమును మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులందరూ అమ్మవారిలో ఆ కార్యక్రమాన్ని తిలకించి ప్రతిష్టా కార్యక్రమాలలో పాల్గొని యజ్ఞ కార్యక్రమాలలో కూడా పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఇప్పటిదాకా వేచి ఉండి ఇంత బృహత్తర కార్యక్రమంగా విజయవంతం చేసి వారందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ వాళ్ళతో భాగంగా ఇక్కడ ప్రారంభం నుంచి ఆలయ నిర్మాణం శంకుస్థాపన నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, విజయమ్మ దంపతులతో అక్కడ నుంచి ఇత్యాది ఎంతో మంది మహాకృషి వలన ఇంతటి మహావైభవంగా దేవాలయ నిర్మాణం జరిగింది. కనుక ఈ కార్యక్రమంలో వీళ్ళు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త మహాశయులందరి సేవ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడమే కాకుండా ఈ భక్తులందరి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి ఇక్కడ నడియాడుతుంది అనేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని అందరూ తెలుసుకొని ఇక ఎప్పుడు ఇక్కడ నిత్య నైవేద్య దీపారాధనతోటి ఆ అమ్మవారు వెలుగొందే విధంగా రేపటి నుంచి జాతర కార్యక్రమాలు కూడా మండలంతో 9 రోజుల పర్యంతంగా దీక్షతో చేస్తూ ఉన్నారు. కనుక భక్త మహాశయులు ఎల్లరూ కూడా ప్రతిరోజు నిత్యం కుదిరితే ఇంట్లో చేయటం, వీలైనంత వరకు ఒక వారానికి ఒక్కసారైనా అమ్మవారి వద్దకు వచ్చి మీ కోరిక కనుక చెబితే 42 రోజుల్లో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అది ఆ అమ్మవారు నిస్సందేహంగా తెలియజేస్తుందనడానికి నిన్నటి రోజే దానికి తర్కం. 3 రోజుల పాటు శృంగేరి తమిళనాడు ప్రాంతానికి చెందిన వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా మధవస్వామి ఆలయం నుంచి ఈదమ్మ ఆలయం వరకు శివస్వాములు, గ్రామ ప్రజలు, 108 కలశాలలతో మహిళలు, ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి ఈదమ్మ, ఈదమ్ముడు పోతరాజు, ఎల్లమ్మ తల్లి విగ్రహాలకు సప్తనదుల నుంచి తెచ్చిన నీటితో అభిషేకం చేసి రాత్రి నీటిలో పెట్టారు. 2వ రోజు ప్రత్యేక పూజలు చేసి మధవస్వామి ఆలయం నుంచి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రజల ఇలవేల్పు అయినటువంటి శ్రీ కొల్లాపూర్ ఈదమ్మ తల్లి దేవాలయం 1939వ సంవత్సరంలో కొల్లాపూర్ పట్టణము మరియు పరిసర గ్రామాలలో ప్రజలు విపరీత రోగాలతో చనిపోతూ ఉంటే సురభి రాజ్య వంశస్థురాలైనటువంటి రాణి వెంకటరత్నమాంబ గారు 1939వ సంవత్సరంలో నా ప్రజలు సుఖశాంతులతో ఉండి నా ప్రాంత ప్రజల మనోభావాలు మరియు నా ప్రాంతంలో ఉన్నటువంటి పశు సంపద క్షేమంగా ఉంటే నిన్ను కొల్లాపూర్ పట్టణానికి ఈశాన్య భాగమున నీకు గుడి నిర్మించి పూజలు ప్రతి సంవత్సరం మాఘమాసం దాటిన తర్వాత వచ్చే మొదటి అమావాస్య మొదటి మంగళవారం నీకు నైవేద్యాలు సమర్పిస్తామని, బోనంతో పాటు కోళ్ళు, పొట్టేళ్ల నైవేద్యాలు నీకు బలి ఇస్తామని మొక్కుకోగా అప్పుడు శాంతించి ఈ ప్రాంత ప్రజలు పశు సంపద అంతా క్షేమంగా ఉండడం చేత ఆనాటి నుండి నేటి వరకు మాఘమాసము ముగిసిన తర్వాత వచ్చే మొదటి మంగళవారము మా కొల్లాపూర్ పట్టణంలో ఈదమ్మ తల్లి జాతర మొదటి వారము ఊరబోనాలుగా, 2వ వారము సిడ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది, 3వ వారము పచ్చికొండ వారము, 4వ వారము సిద్ధుల వారము, 5వ వారము నెల పూజ కార్యక్రమము నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. 2011వ సంవత్సరము ఆదర్శ రైతు సేవా సంఘం తరఫున ఈ అమ్మవారి ఉత్సవాల కార్యక్రమాలను మేము నిర్వహిస్తా ఉన్నాము.
పోతురాజుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, శివస్వాముల నృత్యాలతో అమ్మవారి విగ్రహాలు ఈదమ్మ ఆలయానికి చేరుకున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి వడ్లలతో విగ్రహాలను ధనదివాసం నిర్వహించారు. 3వ రోజు ప్రత్యేక యాగశాలలో పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణలతో ఈదమ్మ తల్లి, ఈదమ్ముడు, ఎల్లమ్మ తల్లి, పోతురాజులకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రాణప్రతిష్ఠ రోజు అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రజలు, భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు భోజనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.